తెలంగాణలో నామినేటెడ్ కొలువుల జాతరకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు అడ్డంకిగా మారిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ క్రమంలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి అని పార్టీలోని ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లుగా సమాచారం. వరుసగా ఎన్నికలు రావడంతో గత కొంతకాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నందున విజయోత్సవాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల తదితర అంశాలపై ప్రత్యేక చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలి అని, పార్టీ కోసం కష్టపడిన వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమ ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు భర్తీ చేయగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటిలోని కీలకమైన పదవుల్లో ఆర్టీసీ చైర్మన్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలుగా ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం తదితర కీలక దేవాలయాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కాగా ఆయా పదవులు ఎవరిని వర్తిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. గతంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తొలి విడతలో 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత 1-2 మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేయలేకపోయింది. అయితే జిల్లా స్థాయికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీల నియామకాలు మాత్రం అడపాదడపా జరిగాయి. దేవాలయ కమిటీలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే డిసెంబర్ 9తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆ లోపే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలి అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పోస్టులను ఏ నాయకుడు దక్కించుకుంటాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.